హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? జస్ట్ 5 నిమిషాల్లో పిల్లలకి స్నాక్ చాలా రుచికరంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక చిన్న కప్పుతో నేను అటుకులు తీసుకున్నానండి. ఇలా నీట్గా ఉండే అటుకులు తీసుకోవాలి. కాస్త మందంగా ఉన్నా పర్లేదు, లేకపోతే పల్చని అటుకులు కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని నీట్గా అటుకులంతా కూడా శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళంతా వంపేసుకోవాలి. చూడండి, నీళ్ళంతా ఇలా వంపుకున్న తర్వాత ఏ కప్పుతో మనము అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే పావు కప్పు వాటర్ వేసుకొని ఒకసారి ఇదంతా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము. చూడండి, 5 నిమిషాల తర్వాత చక్కగా అటుకులంతా కూడా నానిందండి. ఎక్కువ వాటర్ వేయకండి, పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మెత్తగా కలుపుకోవాలి. అటుకులంతా కూడా చూడండి ఇలా మెత్తగా ఎంత కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకొని సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే సన్న కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు నేను 3 బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి. 3 పీసులు తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి. మీకు స్నాక్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు అటుకులు అలాగే బ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇలా పౌడర్ పట్టుకోవాలండి బ్రెడ్ అంతా కూడా. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఇదంతా బాగా చక్కగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ అంతా ఏమి వేయకూడదు, మనం ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి సరిపోతుందండి. చూడండి, ఇలాగుండాలి. ఎక్కువ లూజ్గా ఉండకూడదండి, అలాగని ఎక్కువ గట్టిగా ఉండకూడదు. ఇలాగుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కూడా ఇంకొద్దిగా పెరుగు కూడా వేసుకోవచ్చండి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉండే పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగు అస్సలు వేయద్దు. కాస్త పిండి తీసుకొని రౌండ్ షేప్లో చేసుకొని ఇలా అరిచేతిలో పెట్టి ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. తర్వాత మధ్యలో ఇలా హోల్ లాగా పెట్టి ఉంచుకొని అన్నీ ఇలాగే చేసి ఉంచుకోవాలి. అన్నీ చేసి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటి వీటిని వేసుకోవాలి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు కదపకుండా వదిలేసేయాలండి. 1 నిమిషం తర్వాత ఇలా ఒక వైపుకి తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మాడిపోతాయండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలి. చూడండి, 2 వైపులా కూడా చక్కగా వేగింది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి. చాలా క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా, కమ్మగా చాలా బాగుంటాయండి. దీనికి అసలు సైడ్ డిష్తో కూడా పని లేదండి, అలాగే తినేసేయచ్చు. పిల్లలకి ఎప్పుడైనా అప్పటికప్పుడు మనం స్నాక్ చేసి పెట్టాలంటే ఈజీగా ఇంట్లో ఉండే అటుకులు బ్రెడ్ ముక్కలతో ఇలా చేసి ఇవ్వచ్చండి. టేస్ట్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి, అంత రుచికరంగా ఉంటుంది. మనం బ్రెడ్ అటుకులతో చేసాం కదా, టేస్ట్ అమోఘంగా ఉంటుంది. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. తప్పక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.